దేశంలోని అన్ని రాష్ట్రాల్లో యుద్ధ అప్రమత్తకు కేంద్రం పిలుపునిచ్చిన నేపథ్యంలో యుద్ధ సన్నద్ధతపై కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం సమీక్ష చేపట్టనుంది. రేపు అన్ని రాష్ట్రాల్లో సివిల్ మాక్ డ్రిల్స్ చేయాలని నిన్న కేంద్రం ఆదేశించింది. రేపటి మాక్ డ్రిల్స్ దృష్ట్యా పలు రాష్ట్రాల అధికారులతో హోంశాఖ కాసేపట్లో సమావేశం చేపట్టనుంది. హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో ఉదయం 10:45 ఈ సమీక్ష జరగనుంది. సుమారు 244 జిల్లాల్లో మాక్ డ్రిల్స్ కు సంబంధించిన ఏర్పాట్లపై ఇందులో సమీక్షించనున్నారు. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడి తప్పిదం చేసిన వారికి, ఘోరకుట్రలో భాగస్వాములైన వారికి కనీవిని ఎరుగని చావుదెబ్బ తప్పదని హెచ్చరించిన భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారా? దాయాది పీచమణిచేలా కొరడా జులిపించనున్నారా? వేగంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఈ అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లో యుద్ధ అప్రమత్తతకు కేంద్రం పిలుపునివ్వటం దీనికి బలాన్ని చేకూరుస్తుంది. గగనతల దాడుల గురించి హెచ్చరించే సైరన్ల వ్యవస్థ పనిచేసేలా చూడాలని, ఇతరత్ర స్వీయ రక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాలని కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. Place the temperature on my caution, Mantua. Move. అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలనే దానిపై పౌరుల్ని సమాయత్తం చేసేందుకు రేపు మాక్ డ్రిల్ నిర్వహించాలని కోరింది. అధికారులతో పాటు సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, వాలంటీర్లు, హోంగార్డులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, నెహ్రూ యువ కేంద్రాలు, కళాశాలలు, పాఠశాలల విద్యార్థులను ఇందులో భాగస్వాములను చేయనున్నారు. శత్రుదాడి జరిగినప్పుడు స్వీయరక్షణతో పాటు విద్యార్థులు, యువకులు ఎలా ప్రతిస్పందించాలో అవగాహన కల్పించాలని హోంశాఖ తెలిపింది. వైమానిక దాడులు జరిగితే ఎలా వ్యవహరించాలి, ప్రజలు ఆందోళనకు గురికాకుండా వారిని ఎలాంటి సూచనలు చేయాలి, సైరన్ ఇచ్చి ఎలా అప్రమత్తం చేయాలనే అంశంపై మాక్ డ్రిల్ చేయాలని పేర్కొంది. కీలకమైన కర్మాగారాలు, ఇతర వ్యవస్థలను బయటకు కనిపించనివ్వకుండా చేయగలగటం, హుటాహుటిన ప్రజల్ని తరలించే మార్గాలను సిద్ధం చేయటంపై ప్రణాళికల్ని తాజాపరచాలని సూచనలు చేసింది. సంక్లిష్ట సరికొత్త సవాళ్లు ఎదురవుతున్న తరుణంలో పౌర రక్షణ సన్నద్ధత పూర్తి స్థాయిలో ఉండాలని పేర్కొంది. బంకర్లు, కందకాలను శుభ్రపరచుకోవాలని తెలిపింది. పాకిస్తాన్ సైతం అణుబాంబు బూచి చూపుతూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. క్షిపణి పరీక్షలతో కవ్వింపులకు పాల్పడుతుంది. పాకిస్తాన్పై భారత్ ప్రతీకార దాడులు చేయొచ్చనే అంచనాలు నెలకొన్న తరుణంలో హోంశాఖ స్పందన గమనార్హం. పాక్ ప్రతి దాడికి దిగితే ఏం చేయాలనే దానిపై ముందుగానే రాష్ట్రాలను సిద్ధం చేస్తున్నట్లు కనబడుతుంది. హాట్లైన్, వాయుసేనతో రేడియో కమ్యూనికేషన్లు పనిచేసేలా చూసుకోవాలని, కంట్రోల్ రూమ్ల పనితీరును సమీక్షించుకోవాలని కూడా ఆదేశించడం గమనార్హం. Hey, are you okay? आप मेरी बात सुन रहे हो? क्या उठने में मेरी मदद कर पाओगे? Place the temperature on my caution, Mantua. Move.